అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది అత్యంత పవిత్రమైన పర్వదినం తులసి వివాహం 2025. ఇది తులసీదేవి మరియు శ్రీ మహావిష్ణువుల వివాహ మహోత్సవం. ఈ రోజు భూమి మీద భక్తులు ఎంతో భక్తి భావంతో తులసి మొక్కను పూజించి శాలిగ్రామ స్వామికి వివాహం జరిపిస్తారు. తులసీదేవి, విష్ణుమూర్తి, జలంధరుడు, లక్ష్మీదేవి గురించి మనం తెలుసుకుందాము. తులసీదేవి భక్తి, పవిత్రత, పతివ్రత, ధర్మానికి ప్రతీక. విష్ణుమూర్తి సర్వలోక రక్షకుడు, సత్యస్వరూపుడు. జలంధరుడు వృంద అనే సతీ సాధ్వి యొక్క భర్త. లక్ష్మీదేవి వృంద భక్తికి సాక్షిగా నిలిచిన దివ్యమూర్తి. ఇప్పుడు ఈ తులసీదేవి కథను మనం తెలుసుకున్నాము. పురాణాల ప్రకారం వృంద అనే సతీ సాధ్వి తన భర్త జలంధరుడి పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేది. ఆమె పతివ్రత ధర్మం అంతటి శక్తివంతమైంది. దేవతలు కూడా జలంధరుణ్ణి ఓడించలేకపోయారు. తద్వారా శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో వృంద దగ్గరకు వెళ్ళి ఆమె భక్తిని పరీక్షించారు. వృంద తన భర్తను రక్షించాలనే ధర్మంతో మోసపోయింది. జలంధరుడు యుద్ధంలో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న వృంద విష్ణుమూర్తిపై కోపంతో నువ్వు శిలగా మారిపో అని శపించింది. విష్ణుమూర్తి ఆ శాపాన్ని సంతోషంగా స్వీకరించి శాలిగ్రామ శిలగా మారారు. తర్వాత వృంద తన ప్రాణాలు త్యజించింది. విష్ణుమూర్తి ఆమె భక్తిని గురించి నీ రూపం తులసిగా పూజింపబడుతుంది, నా పూజ నీ ఆకు లేక అసంపూర్తిగా ఉంటుంది అని ఆశీర్వదించారు. తులసి వివాహం ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు తులసీదేవి మరియు శ్రీ మహావిష్ణువుల పవిత్ర వివాహం జరుగుతుంది. ఈ రోజున పూజ చేసిన వారికి కోరికలు నెరవేర్చు దాంపత్య సౌఖ్యం లభిస్తాయని నమ్మకం. పెళ్లి కాని యువతీ యువకులు ఈ రోజున పూజలో పాల్గొంటే వారికి మంచి జీవిత భాగస్వామి దొరుకుతారని విశ్వాసం. అలాగే ఈ తులసి వివాహంతో చాతుర్మాసం ముగుస్తుంది. వివాహాలు, శుభకార్యాలు ప్రారంభమవుతాయి. పూజా విధానం: తులసి మొక్కను శుభ్రపరిచి దీపం వెలిగించండి. శాలిగ్రామ స్వామిని పసుపు కుంకుమతో అలంకరించండి. తులసి మరియు శాలిగ్రామాన్ని ఎదురెదురుగా ఉంచి వివాహ మంత్రాలతో పూజ చేయండి. తర్వాత తులసి హారతితో పూజ ముగించండి. తులసి ఆకు లేకుండా విష్ణు పూజ అసంపూర్తి అని శాస్త్రం చెబుతుంది. అందుకే ఈ తులసి వివాహం రోజు మనం కూడా భక్తి భావంతో పూజ చేసి మన జీవితంలో సుఖశాంతులు, ఆశీర్వాదాలు పొందుదాం.